టిడింగ్ 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 టిడింగ్. హలో క్యూటీస్, నేను మీ లేఖ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా సజిల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే కంప్లీట్గా షాపింగ్ ఎడిషన్ వీడియో అన్నమాట. మనాలి మాల్ రోడ్. సో కులులో మనాలిలో మాల్ రోడ్ షాపింగ్ అనేది చాలా ఫేమస్. ఈ రోజు వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మనాలిలో ఉన్న మాల్ రోడ్ షాపింగ్. ఇప్పుడు కొన్ని స్టోర్స్ ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత మేము ఏమేమి పర్చేస్ చేసామనేది కంప్లీట్ హాల్ వీడియో దీనిలోనే ఎడ్డని చూపిస్తాను. అక్కడైతే బీభత్సమైన షాపింగ్ ఏరియా ఉంటుంది. మనం చూస్తే ఫస్ట్ ఏ స్టోర్కి వెళ్ళాలి, ఏ కేటగిరీ షాప్ చేయాలో కూడా మనకు అర్థం అవ్వదు. ఈ వీడియో చూస్తే మీకు మనాలి వెళ్ళినప్పుడు ఎక్కడ షాప్ చేయాలి, ఎక్కడ తక్కువ రేట్కి దొరుకుతాయి అండ్ ఏ థింగ్స్ అక్కడ తీసుకుంటే బెటర్ అని బేసిక్ ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్లీ మీరు మనం ప్రీవియస్ వీడియో చూస్తుంటే మ్యాన్ మేడ్ ఫారెస్ట్కి వెళ్తాము. మ్యాన్ మేడ్ ఫారెస్ట్కి ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే గేట్, ఆ గేట్కి అపోజిట్ ఇప్పుడు మీరు చూస్తున్న స్టోర్ అనమాట. ఇందులో అయితే 250 నుండి 450 వరకు ప్రైస్ రేంజ్ ఉన్నాయి. క్యాజువల్ షర్ట్స్ అవన్నీ టీనేజర్స్కి మేజర్గా అన్ని దొరుకుతాయి. స్నేహ అండ్ నేను కలిపి ఒక 3 క్యాజువల్ టాప్స్ తీసేసుకొని నెక్స్ట్ స్టోర్కి వెళ్ళిపోయాము. ఇంకా చాలా కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర, కాకపోతే ఫస్ట్ స్టోర్లోనే ఎందుకు అని ఎక్కువ కొనుక్కోవడం, మళ్ళీ ఇంకొంటాయి అనుకొని వచ్చాము. అక్కడే పప్పులో కాలేసాము. మీకు ఎక్కడైనా రీజనబుల్ ప్రైస్కి మంచి కలెక్షన్ ఉంటే ఫస్ట్ స్టోర్ అయినా కానీ తీసేసుకోండి. ఆ స్టోర్ తర్వాత నాకు అంత తక్కువ ప్రైస్కి ఉన్న మంచి కలెక్షన్స్ క్యాజువల్ షర్ట్స్ అయితే కనిపించలేదు. ఇక్కడ మేము సెకండ్ స్టోర్కి వచ్చాము. అత్తయ్య, స్నేహ, నేను షాపింగ్ చేస్తున్నాము. మామయ్య, కిరణ్ ఆర్ ఫాలోయింగ్ అస్ వైల్ వి షాప్. ఇక్కడ అన్ని యాక్సెసరీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మినీ చైనా బజార్ లాగా ఉంది అని చెక్అవుట్ చేస్తున్నాను. అంత గొప్పగా ఏం అనిపించలేదు. సో వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్టోర్. కాస్త ముందుకు రాగానే టిబెటియన్ స్ట్రీట్ అని ఉందన్నమాట. ఈ గల్లీలో లోపలికి వెళ్తుంటే షాప్స్ వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ మనం మెయిన్ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళినా వస్తాయి, లెఫ్ట్ సైడ్లో కూడా చాలా గలీజ్ ఉన్నాయి. దాని లోపలికి వెళ్ళినా లోపలికి వెళ్తూనే ఉంటాం. కొన్ని కిలోమీటర్స్ వరకు షాపింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడైతే స్నేహ బీని కావాలనుకుంది. సో ఏదైనా కలర్ఫుల్ చూస్తున్నాము. అక్కడ ఫుట్పాత్ పైన కూర్చొని హ్యాండ్తో తను ఒక సైడ్ అమ్ముతూ ఇంకో సైడ్ అది క్రియేట్ చేస్తుందన్నమాట. మాకైతే 150 or 170 రూపీస్ చెప్పారు. 130 రూపీస్కి ఇచ్చారు ఫైనల్గా. బీని తీసేసుకొని నెక్స్ట్ స్టోర్కి అయితే వచ్చాము. ఇక్కడ ఈ బొమ్మను చూసి దాన్ని ఇమిటేట్ చేస్తున్నాను అనమాట నేను కూడా. సో చాలా క్యూట్గా ఉన్నాయి, డెకరేటివ్స్ ఉన్నాయి, యాక్సెసరీస్ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి. మనకేం కావాలని చూస్తున్నాను. ఇక్కడ ఈ టాప్స్ చూసారా, దిస్ ఈజ్ ఆల్సో హ్యాండ్ మేడ్. థ్రెడ్ వర్క్ ఉండి మంచి క్లాత్ ఉందన్నమాట. 1200 or 800 to 1200 ప్రైస్ రేంజ్ ఉంది. ఇంకా నా షాపింగ్ గోల పక్కకు పెట్టేసి ఇంట్లో పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరి కోసం ఏదో ఒక షాపింగ్ చేసుకుని వెళ్తే అందరికీ హ్యాపీ కదా. తీసుకెళ్ళినందుకు మనకు సాటిస్ఫాక్షన్, తీసుకున్నందుకు వాళ్ళకి హ్యాపీనెస్. సో ఇక్కడైతే యాక్సెసరీస్ చూస్తున్నాము. సో ఫర్ ది గర్ల్ గ్యాంగ్ నాకైతే ఈ బ్రేస్లెట్ చూడగానే పిచ్చగా నచ్చింది. అఫ్కోర్స్ తీసుకున్నాము. కాకపోతే నా బ్రెస్ట్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇంట్లో వాళ్ళ కోసం తీసుకున్నాము. మన వాళ్ళ కోసం యాక్సెసరీస్ అంతా షాప్ చేసిన తర్వాత బ్యాగ్స్ ఎవరికైతే బాగుంటాయి అని ఆలోచిస్తూ బ్యాగ్ స్టోర్స్ కూడా కొన్ని ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాము. ఇక్కడ కొన్ని హ్యాండ్ మేడ్ ఉన్నాయి, కొన్ని నార్మల్గా ప్రతి దగ్గర దొరికే వస్తువులు ఉన్నాయి. సో మనకి ఇంకేమైనా ఎక్సైటింగ్గా కనిపిస్తాయా అని చెప్పి చూస్తున్నాము. మనం సడన్గా షాపింగ్కి వెళ్తే సో ఒక యాంగ్జైటీ, ఏ వస్తువు కొనాలో అర్థం కాని యాంగ్జైటీ ఉంటుంది కదా, కొంచెం దానిలో కూడా ఉన్నాము. అండ్ అక్కడ గర్లీ థింగ్స్ మాత్రమే కాదు, దేవుడి విగ్రహాలు మంచిగా నీట్గా క్రాఫ్ట్ చేసినవి కూడా చాలా బాగున్నాయి. సో చూస్తున్నారా, నాకైతే భలే క్యూట్గా అనిపించాయి ఏ దేవుడిది చూసినా కూడా. సో ఇవి కొన్ని చూసేసుకొని ఆ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్, మనం కూల్ ప్లేసెస్కి ఎక్కడికి వెళ్ళినా కూడా శాల్వాలు, స్వెటర్స్ లేనిది మన షాపింగ్ ఎండ్ అవ్వదు కదా. సో అమ్మమ్మలు, నాన్నమ్మల కోసం చలి ఆపడానికి షాల్స్ చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ అయితే 250 నుండి 2000, 3000, 4000 వరకు ఉన్నాయి. మేము ఒక కేటగిరీ చూస్తున్నాము, పక్కకు పెట్టిన తర్వాత ఇంకో కేటగిరీ చూడగానే అవి నచ్చుతున్నాయి. సో అలా టోటల్ కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నాము. అండ్ మీరు కూడా మనాలికి వెళ్ళినప్పుడు పక్క టిబెటియన్ స్ట్రీట్లోనే షాపింగ్ చేయండి. నార్మల్ జనరల్ మాల్ రోడ్లో ప్రైజెస్ అయితే డబుల్ ట్రిబుల్ ఉన్నాయి. టూరిజం చేసేవాళ్ళు, ఐ మీన్ టూరిస్టులు అని మన ఫేస్ చూసి అర్థం చేసుకుని ఇక్కడ డబుల్ ప్రైజెస్ ఇస్తారు. అండ్ స్ట్రీట్ షాప్లో స్ట్రీట్ ఫుడ్ మాకు గులాబ్ జామున్ కనిపించింది అనమాట. ఫర్ 50 రూపీస్ ఐ గెస్ 6 or 8 ఇచ్చారు. ఎక్స్ట్రీమ్లీ స్వీట్. ఇన్ కేస్ మీరు
స్వీట్ టూత్ పర్సన్ కాకపోతే అస్సలు పర్చేస్ చేయకండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్టోర్కి వెళ్ళిపోయి ఇంకొన్ని యాక్సెసరీస్ అయితే తీసుకుంటున్నాము. డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అవన్నీ చాలా క్యూట్గా బాగున్నాయి. ఒక్క పేరు వచ్చి 100 రూపీస్ పడింది మనకి. చిన్నవి పెద్దవి కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్కి మేము ఎన్నిసార్లు వెళ్ళామో మీకు తెలీదు. అఫ్కోర్స్ నేను వెళ్తే మీకు ఎలా తెలుస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో క్లిప్స్ వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ మనాలి. సెకండ్ డే కూడా ఈ షాప్ వెతికి వెళ్ళాము. ఎందుకంటే మాల్ రోడ్ స్టార్టింగ్లో బీభత్సమైన ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడ 100 రూపీస్కి కొనింది, అక్కడ వాళ్ళు 250, 300 చెప్పారు. సో వెంటనే ఫస్ట్ డే వెళ్ళిన స్టోర్ వెతుక్కొని వచ్చాము. అండ్ ఆల్సో మీరు మనాలిలో ఇలా క్యాన్వాస్ మీద పెయింటింగ్ వేసి మీ ఫోటోతో సహా కస్టమైజ్ చేసి ఇచ్చే ప్లేస్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంకా చాలా కనిపిస్తాయి అనుకొని నేను ఇగ్నోర్ చేశాను. బట్ అదొకటే ప్లేస్లో కనిపించింది. క్యాన్వాస్ మీద పెయింటింగ్స్ ఆర్ కామన్, బట్ విత్ యువర్ పెయింటింగ్స్ ఇట్ ఈస్ లిటిల్ డిఫరెంట్ కదా. ఇక్కడే ఇంకొక స్ట్రీట్ అన్నమాట. సో లోపలికి వెళ్తూ ఉంటే గలీజ్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ 250 రూపీస్కి ఒక స్వెట్ షర్ట్ ఏదైనా పిక్ చేసుకోవాలి. జస్ట్ ఫర్ టీనేజర్. చిన్నపిల్ల అయితే 350 ఉన్నట్టుంది. ఇది మేము సెలెక్ట్ చేసాము స్నేహ కోసం. చాలా బాగుంది. కాకపోతే మనకు మెయిన్గా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఓపిక. 250కి స్వెట్ షర్ట్ ఓకే, కాకపోతే చాలా ఎనర్జీ కావాలి ఉన్న దాంట్లో బెస్ట్ కలెక్షన్ పిక్ చేయడానికి. అండ్ నేను ఇంతకుముందు చెప్పిన సేల్ స్వెట్ షర్ట్స్ అనేవి మొత్తం విమెన్కి అనమాట. ఇక్కడ ఇంకొక స్టోర్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ ఫస్ట్ దాంట్లోనే చూసి అలసిపోయాం కాబట్టి దీనిలో అంత ఎక్కువ చూడట్లేదు. మొత్తం విమెనే ఉంది. మెన్ కోసం ఎక్కువ రేట్ ఉన్నాయి అన్నమాట. బట్ అవి కూడా ది బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి అన్నమాట. మెన్ అయితే 1000 to 1500 వర్త్ ఉన్నాయి. మొత్తం పష్మీనా క్లాత్ ఏంటంటే చలికాలంలో వెచ్చగా, ఎండాకాలంలో చల్లగా ఉంచుతుందంట క్లాత్. సో ఇక్కడ చూస్తున్నారా ఈ స్వెట్ షర్ట్స్, ఇవే నేను చెప్పిన మెన్వి. చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇదే స్వెట్ షర్ట్. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్ చూసుంటే అందులో ఆల్రెడీ కిరణ్ వేసుకున్నాడు. ఇక్కడ ఈ బ్యాగ్ స్టోర్కి వచ్చేసాము. ఎక్స్క్లూజివ్ బ్యాగ్ స్టోర్ అనమాట. మనము ఏ సైజ్ కావాలి, ఏ ఏజ్ వాళ్ళకి కావాలి అని చెప్పేస్తే చాలు, తను ప్రతి ఒక్క కలెక్షన్ తీసి మనకు కావాల్సినట్టు చూపిస్తుంది. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ మాకు వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోయారు. ఎలా అంటే ఫస్ట్ డే మాకు వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చారు. సెకండ్ డే వేరే స్టోర్స్ ఒక్కసారి ప్రైస్ కనుక్కొని మళ్ళీ మేము ఫస్ట్ డే వెళ్ళిన షాప్స్కి రిపీటెడ్గా వెళ్ళి ఇంకా వేరే కలెక్షన్స్ తీసుకున్నాము. ఇదే స్టోర్లో మేము ఫస్ట్ అండ్ సెకండ్ డే కలిపి ఆల్మోస్ట్ ఒక 7 to 8 బ్యాగ్స్ తీసుకున్నాము. యాక్చువల్లీ నాకైతే బ్యాగ్ తీసుకునే ప్లాన్ కూడా లేదు. బట్ అన్ని కలెక్షన్ చూసిన తర్వాత నేను కూడా ఒక బ్యాక్ ప్యాక్ తీసుకున్నాను. ఈ వీడియోలో మనం కొన్ని స్టోర్స్ చూసిన తర్వాత మేమేమేమి పర్చేస్ చేసామనేది కంప్లీట్ హాల్ వీడియో ఉంటుంది ఎట్ ది ఎండ్. అండ్ ఈ స్టోర్లో అయితే నాకు కలెక్షన్ చాలా నచ్చింది. మీరు ఇన్ కేస్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలాంటి సిమిలర్ కలెక్షన్ కావాలనుకుంటే మనాలిలో చెక్అవుట్ చేయొచ్చు అని చెప్పి జస్ట్ వాళ్ళ కలెక్షన్ ఎలా ఉందని శాంపిల్ చూపిస్తున్నాను. మేమేమేమి కొన్నాము అనేది నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడైతే బాయ్ చెప్పేస్తున్నాను షాపింగ్కి. మనం మనాలి మాల్ రోడ్లో ఫుల్గా షాపింగ్ చేసి రూమ్కి అయితే వచ్చేసాము. డిన్నర్ కూడా చేసేసాము. సో ఆ షాపింగ్ వీడియో మొత్తం చూస్తారు కదా. మేము మొత్తం క్యాప్చర్ చేయలేకపోయాం. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. కొన్ని మేము కొన్నవి చూపించాము షాప్స్, కొన్ని చూపించలేదు. సో నౌ లెట్స్ సీ అక్కడ మేమేం కొన్నామో చూద్దాం. ఫస్ట్ అమ్మా ఈ బ్యాగ్ కాదు, బ్యాగ్లో ఉన్న వస్తువులన్నీ కూడా తీసుకున్నాము. ఇది ఒకటే కాదు, ఈ బ్యాగ్లో ఉన్న వస్తువులన్నీ కూడా అక్కడే తీసుకున్నాము. లెట్ మీ షో యూ 1 by 1. దిస్ ఇస్ బీనీ అనమాట. ఇది స్నేహ కోసం తీసుకున్నాము. దిస్ కాస్టెడ్ ఇస్ అరౌండ్ 130 రూపీస్. ఇది మొత్తం హ్యాండ్ మేడ్. అండ్ మాల్ రోడ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మోస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవి స్వెటర్స్ అన్నీ హ్యాండ్ మేడ్ ఉన్నాయి. సో కొంచెం కాస్ట్లీ అనిపించింది, బట్ ఫైన్ వి బాట్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇస్ మ్యాండేటరీ యాజ్ అ మెమొరీ. సో ఇది తీసుకున్నాము. దిస్ ఇస్ 50 రూపీస్. నాకు ఇంతకంటే మంచిదేం అనిపించలేదు అక్కడ. ఓకే. అండ్ ఈరోజు మేము స్నో ఆడింది, మొత్తం టైం స్పెండ్ చేసింది ఇక్కడే. అందుకే ఎస్పెషలీ దట్ ప్లేస్. ఒక స్వెట్ షర్ట్, ఇది నాకు స్నేహకి, మోస్ట్లీ స్నేహ కోసం అని తీసుకున్నాము. మాకు 250 రూపీస్ పడింది అనమాట. క్లాత్ అయితే సాఫ్ట్గా చాలా బాగుంది. ఈ షాప్లో ఏంటంటే ఆల్రెడీ నేను మీరు షాపింగ్ వీడియో ముందు చూసుంటే 250 రూపీస్ స్టోర్ అన్నాం కదా, అక్కడ తీసుకున్నాము. ఎస్, ఆ స్టోర్లో మీకు మోస్ట్లీ చూయించుంటాం కదా. దీస్ ఆర్ దోస్ ఇయర్ రింగ్స్. అంటే ఇన్ డీటెయిల్గా ఆల్రెడీ అక్కడ చూసుంటారు. ఈచ్ పేర్ 100 రూపీస్ పడ్డాయి మాకు. అసలు బార్గెనింగ్ లేదు అక్కడ, ఫిక్స్డ్ ప్రైస్.
ఈ ఇయర్ రింగ్స్ అయితే మనకు 1 పేర్ 100 రూపీస్ పడింది. క్వాలిటీ అయితే నాకు నచ్చింది, బాగానే ఉన్నాయి. సో తీసుకున్నాం అనమాట. నాకు, స్నేహకి, కిరణ్ వాళ్ళ కజిన్స్కి. ఎస్, ఈ మధ్య ఏంటంటే బట్టల కంటే ఎక్కువ ఇయర్ రింగ్స్ దొరకడం కష్టమైపోయింది. నా ఫీలింగ్ అయితే అదే. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, పెద్దవి, చిన్నవి, అసలు ఏ షాప్లో ఏ కేటగిరీ కొన్నామో కూడా నాకు అంత గుర్తు రావట్లేదు. ఇన్ని ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. సారీ, మాకు కోమ్ తెచ్చుకోవడం మర్చిపోయాము. సో అక్కడ కోమ్ కొన్నాము. దాని రేటింగ్ నేను చెప్పదలుచుకోలేదు. సో ఫస్ట్ స్టోర్కి మేము వెళ్ళగానే నాకు అక్కడే 5 minutesలో 3 టాప్స్ కొన్నాం. దే ఆర్ దీస్. నాకు వైట్ పిచ్చి అనమాట. యా, దిస్ ఇస్ దట్ టాప్. చూడడానికి సింపుల్గా కనిపించిన ఐఎమ్ షూర్ నాకు వేసుకుంటే బాగుంటుంది, అందుకే తీసుకున్నా. దిస్ ఇస్ ఫర్ స్నేహ. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది మాకు. థర్డ్ వన్, ఫస్ట్ స్టోర్లోనే 3 తీసుకున్నాం మేము. ఇది క్యాజువల్ షర్ట్ అనమాట. ఓహోహో, నేను క్లియర్గా చూపిస్తున్నానో లేదో తెలీదు. దిస్ ఇస్ అ క్యాజువల్ షర్ట్. క్లాత్ అయితే అన్నిటివి బాగున్నాయి. ఈ 3 కలిపి మాకు 900 అలా పడింది. 900 ఆర్ 850 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఈ కాస్ట్కి మన దగ్గర ఇవి దొరకవు. నెక్స్ట్ మళ్ళీ ఇయర్ రింగ్స్. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇన్ని కొన్నామా అనిపిస్తుంది. ఇవి కూడా స్టడ్స్ అనమాట. బట్ ఇవి 150 రూపీస్ పడ్డాయి ఒక్కొక్కటి. సో ఐ హోప్ ది క్వాలిటీ ఈజ్ గుడ్, ఎందుకంటే అక్కడ బార్గెనింగ్ అస్సలు లేదు. గన్ ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పుంటాను. కులులో కూడా ఒక ఆట వస్తువు అనుకున్నాడు కిరణ్. దిస్ ఈజ్ మెటల్ గన్. మెటల్ వస్తువు కనిపిస్తే చాలు కిరణ్ ఆపడం కొంచెం కష్టమే. సరే, దిస్ కాస్టెడ్ ఇస్ 200, 350 రూపీస్ అంట. ఇంకా నుండి కిరణ్ చెప్తున్నాడు. ఐ డోంట్ నో ఇది వర్తా కాదని చెప్పి, బట్ యా, దట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. నాకు వర్త్ కాదనిపిస్తుంది, కిరణ్కి మాత్రం అవి ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ బ్రేస్లెట్ నాకు ఎందుకో చాలా నచ్చింది. బట్ నేను ఎట్లా అంటే చాలా మినిమల్ పర్సన్ అనమాట. అండ్ నా రిస్ట్ కూడా చాలా చిన్నది కాబట్టి నాకు సెట్ కాదు. బట్ నాకు ఎందుకో కిరణ్ వాళ్ళ కజిన్కి సెట్ అవుతుంది అనిపించి వి టుక్ ఇట్. ఐ హోప్ ఇట్ సెట్. ఇది మాకు అరౌండ్ 450 రూపీస్ పడింది. ఇవి ఇంకా బ్రేస్లెట్స్ అనమాట. సో దిస్ కాస్టెడ్ ఇస్ అరౌండ్ 200 or 250 అనుకుంటా. క్వాలిటీ అయితే బాగున్నాయి. సో ఇలాంటి ఇంకో 2-3 కూడా తీసుకున్నాము. అన్నీ నేను ఓపెన్ చేసి ఏం చూపించట్లేదు, ఎందుకంటే నాకు బేసిక్గా బద్ధకం. మళ్ళీ ఇవన్నిట్లో నేను ప్యాక్ చేసి పెట్టుకోవాలి. సో ఆల్మోస్ట్ సిమిలరే కాబట్టి చూపించట్లేదు. ఫస్ట్ ఈ బ్యాగ్ స్టోరీ చెప్పాలి మీకు. ఒక బ్యాగ్ స్టోర్కి వెళ్ళి ఒక బ్యాగ్ కోసం అని వెళ్దాము. ఎవ్రీ 5 minutesకి ఆ స్టోర్కి వెళ్ళి ఒక్కొక్క బ్యాగ్ ఎక్స్ట్రా కొంటున్నాం. లాస్ట్కి ఆమె ఈ బ్యాగ్స్ అన్ని పెట్టుకోవడానికి ఇంకొక బ్యాగ్ కొనుక్కోమని చెప్పింది. దట్ ఈస్ దిస్ బ్యాగ్. ఇది ఒక 150 రూపీస్ పడింది, బట్ స్టాండర్డ్గా బాగానే ఉంది. ఓకే, ఇందులో ఏమేమి కొన్నామో చూద్దాం. ఏంది ఇంక ఇన్ని కొన్నామా? మీరు ఇందాక ఫస్ట్ చిన్న బ్యాగ్ చూసారు కదా, అలాంటివి ఇంకో 2 తీసుకున్నాం అనమాట. సో టోట్ బ్యాగ్స్ బేసికలీ ఇవి మాకు ఒక్కొక్కటి 500 to 550 అలా ఛార్జ్ చేశారు. ఎక్కువ తీసుకున్నందుకు కొంచెం. సో ఇండివిజువల్ బార్గెనింగ్ మేము చేయలేదు, ఆన్ ఓవరాల్ కాబట్టి ఎగ్జాక్ట్ ప్రైజెస్ తెలీదు. అండ్ మీరు షిమ్లా ఆర్ ఎస్పెషలీ మనాలి వస్తే మాత్రం మాల్ రోడ్ పైన బ్యాగ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాపీ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ సేమ్ కనిపించి చాలా మంచి మంచి బ్యాగ్స్, పెద్ద పెద్ద బ్రాండ్స్ అయి ఉండొచ్చు, లేదా ఇక్కడే దొరికే కూడా హ్యాండ్ మేడ్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈజ్ దిస్ బ్యూటిఫుల్ శారీ. సో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, సెల్ఫ్ బార్డర్ది. దిస్ ఇస్ అ పష్మీనా క్లాత్ శారీ అనమాట. సెల్ఫ్ బార్డర్ వచ్చేసింది. ఈ క్లాత్ స్పెషాలిటీ ఏంటంటే సమ్మర్స్లో ఇది కూల్గా ఉంచుతుంది, ఐ మీన్ కూల్ ఫీలింగ్ ఇస్తుంది. వింటర్స్లో వెచ్చగా ఉంచుతుంది అంటే ఈ క్లాత్. సో దట్స్ వేర్ కొంచెం డిఫరెంట్గా అతమ కోసం తీసుకుందాం అనుకొని వి చూస్ దిస్. దిస్ కాస్ట్ ఇస్ అరౌండ్ 1000 to 1100 రూపీస్. నెక్స్ట్ మనం షాల్స్ తీసుకున్నాము. ఇవన్నీ షాల్స్ అనమాట, నియర్ అండ్ ఇయర్స్ కోసం. సో ఈ షాల్స్ వచ్చేసి ఒక్కొక్కటి మనకు 500, 450, 500 అట్లా ఛార్జ్ అయ్యాయి. నేను రఫ్ ప్రైజెస్ చెప్తున్నాను, ఎగ్జాక్ట్ ప్రైజెస్ కాదు, ఎందుకంటే ఇన్ని కొన్నాం కదా, ఒక్కొక్కరం తీసుకున్నాము. ఈజ్ దిస్ స్వెట్ షర్ట్. ఇది కిరణ్ది. ఇది కిరణ్ని కొనిపించుకోవడానికి మేము చాలా తంటాలు పడ్డాం. కొనుక్కో 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 ఏదైనా అని చెప్పి.
సో ఇది కూడా పష్మినా క్లాత్ అనమాట. లైక్ వెదర్ని బట్టి మన బాడీకి కూల్ ఆర్ హాట్ ఎఫెక్ట్ వస్తుంది. ఇది కూడా అరౌండ్ 1100 రూపీస్ అట్లా ఛార్జ్ అయింది మనకి. ఈ షాపింగ్ ప్లేస్లో 250కి దొరికే క్లాత్స్ ఉన్నాయి, 1500 2000కి దొరికేవి కూడా ఉన్నాయి. బట్ దానికి చూసి వర్త్ని బట్టి మనం పెట్టాలి. ఇవైతే ఈ స్టోర్లో ఇంకా కూడా చాలా బాగున్నాయి. సమ్హౌ కిరణ్ నాకు ఏమొద్దు అనేసరికి విడింటే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. లాస్ట్కి మళ్ళీ కొన్ని నియర్ అండ్ డియర్స్ కోసం తీసుకున్నాను అనమాట. ఇది ఎలా ఓకే. దిస్ ఈజ్ ఇక్కడ ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, వైర్ స్కిన్ నుండి పెట్టుకోవడానికి ఇది కూడా ఇచ్చారు. ఇక్కడ కీ చైన్స్ అవన్నీ పెట్టుకోవడానికి అనమాట. దీని ప్రైస్ అయితే నాకు అస్సలు గుర్తులేదు, బికాజ్ మామయ్య వాళ్ళు ఎండ్లో తీసుకున్నారు. బట్ చాలా క్యూట్గా ఉంది, ఇట్లా చెట్టు కూడా వచ్చింది కదా. తిరిగినప్పుడు తెలియలేదు, ఇప్పుడు తిరిగినప్పటికంటే ఇవి చూసి చెప్తుంటేనే కొంచెం ఎక్కువ అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఎస్, దట్స్ ఇట్ అబౌట్ ఆర్ షాపింగ్. ఇదన్నమాట. ఇప్పుడు ఇది చెప్పినట్టే కాదు, ఇవన్నీ నేను ఏ కవర్లో ఆ కవర్ది పెట్టి లోపల పెట్టేయాలి. అది నాకు పెద్ద టాస్క్ అనమాట. ఐఎమ్ బ్యాక్. ఏంటి ఇందాక వేరే అవుట్ఫిట్లో కనిపించింది, అవుట్ఫిట్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? ఎస్, ఎందుకంటే మన షాపింగ్ మనాలి డే 1తో ఎండ్ అవ్వలేదు. డే 2 రోజు ఇంకా ఎక్కువ షాపింగ్ చేసాము. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట నేను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే ఈరోజు చాలా క్యూట్ అండ్ నాకు నచ్చిన థింగ్స్ అన్నీ కొన్నాము. నిన్నటికంటే ఎక్కువ ఎక్సైటెడ్ అనమాట. సో ఫస్ట్ ఈజ్ దిస్ టోట్ బ్యాగ్. ఎంత బాగుంది కదా, క్లాసీగా. సో అసలు నిన్ననేది నాకు చాలా నచ్చింది. బట్ నేను జనరల్గా వాడను కాబట్టి లైక్ ఐ డెంట్ టేక్ ఇట్. బట్ ఈరోజు శివక్కకి నచ్చింది, సో వి టుక్ ఇట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఇది మనకి 800 అలా ఛార్జ్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చి వన్ మోర్ బ్యాగ్. ఇది చూసారా, దిస్ ఇస్ కంప్లీట్ హ్యాండ్మేడ్ అనమాట, జూట్ బ్యాగ్. అండ్ డిఫరెంట్గా కూడా ఉంది. జూట్ బ్యాగ్స్ అంటే రొటీన్గా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ టోట్ బ్యాగ్. సో ఇలా ఇది కూడా వి బాట్ ఇట్. దిస్ ఇస్ ఫర్ 1000 రూపీస్. ఓకే, యాక్చువల్లీ 1200 అట్లా చెప్తున్నారు. అవి బార్గెన్ చేసి ఫైనల్ ప్రైజెస్ మీకు చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇదొక స్లింగ్ బ్యాగ్. ఫైనలీ మా మమ్మీ స్పెసిఫికేషన్స్కి తగ్గట్టు ఒక స్లింగ్ బ్యాగ్ దొరికింది. ఒక 2-3 మంత్స్ నుండి ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నాను అనమాట, కావాలి. కానీ రేట్ నచ్చితే ప్రోడక్ట్ నచ్చదు, ప్రోడక్ట్ నచ్చితే సైజ్ నచ్చదు. సో అలా చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఆమెకి ఇలా స్లిమ్గా ఉన్నది కావాలంట. ఫైనలీ వి బాట్ దిస్. ఇదైతే మనకి అరౌండ్ 200 ఛార్జ్ అయింది. మమ్మీ అత్తమ్మ ఇద్దరికి కూడా సేమ్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వి బాట్ వన్ మోర్ బ్యాగ్. ఇది కూడా జూట్ బ్యాగ్, క్లాసీగా బాగుంది కదా. ఈ మధ్య ఇది ట్రెండింగ్లోకి వస్తున్నట్టుంది. సో దిస్ వన్ కాస్టెడ్ ఇస్ అరౌండ్ 800 రూపీస్. సో ఇది ఎలా అంటే ఇలా ఓపెన్ చేస్తే ఎస్ ఇలా ఓపెన్ అవుతుంది. లోపల స్లింగ్ కూడా ఇచ్చారు మనకి. అండ్ లోపల క్లాత్ కూడా ఉంది. వీ నీడ్ నాట్ వరీ. ఇది ఒకవేళ ఏంటంటే హ్యాండ్మేడ్ కాబట్టి అక్కడక్కడ ఫినిషింగ్స్ వదిలేస్తారనమాట. సో అండ్ ఇంకోటి మీకు కూడా ఇది కొంచెం క్రాస్గా అనిపించిందా, వాడిని అడిగాను ఇది క్రాస్గా ఉందన్న అంటే హ్యాండ్మేడ్ కదా కొంచెం క్రాస్ ఉంటాయి, ఏవైనా క్రాస్ అనే కాదు ఏదోటి, ప్రతి ఒక్కటి ఎగ్జాక్ట్ సేమ్ రాదు హ్యాండ్మేడ్ కాబట్టి అని అన్నారు. బట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ వన్. దీని తర్వాత నేను కూడా ఒక ఆనిముత్యాన్ని కొన్నాను. ఇవన్నీ ఒకరొకరి కోసం తీసుకున్నాయి అన్నమాట, అన్నీ నా కోసం తీసుకున్నాయి కాదు. ఈ బ్యాగ్ మాత్రమే నా కోసం తీసుకుంది. దిస్ ఈజ్ అ బ్యాక్ ప్యాక్. ఇది క్వాలిటీ అయితే పైసా వసూలు, చాలా బాగుంది క్వాలిటీ, జిప్స్ అన్నీ సాటిస్ఫైడ్ మేము. సో ఇక్కడ చూసారా వెనక కూడా ఒక జిప్ ఉంది. దాంతోపాటు ముందు వీ హ్యావ్ 2 జిప్స్ అండ్ లోపల దిస్ ఈస్ కైండ్ ఆఫ్ అ సీక్రెట్ జిప్. దాని తర్వాత ల్యాప్టాప్ ట్యాబ్ లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఆర్ ఈ మధ్య చిన్న ల్యాప్టాప్స్ వస్తున్నాయి కదా, ఆ ల్యాప్టాప్ ప్లస్ ఇంకొక జిప్ వచ్చింది, దీనిలో ఇంకేమైనా పెట్టుకోవచ్చు. సో లిటరలీ ఈ బ్యాగ్లో ఎన్ని కంపార్ట్మెంట్స్ కావాలో అన్నీ ఉన్నాయి. సైడ్కి చిన్న బాటిల్స్ పెట్టుకోవడానికి కూడా ఉంది. చాలా నచ్చింది. దిస్ కాస్టెడ్ ఇస్ అరౌండ్ 800 రూపీస్. 1 ఇంచ్ పెద్దగా ఉంటే నా కరెంట్ ల్యాప్టాప్ కూడా పట్టేది. బట్ హౌఎవర్ ఐ విల్ యూజ్ ఇట్. ఇవన్నీ తర్వాత నిన్న మనం యాక్సెసరీస్ కొన్నాం కదా, దాంతోపాటు ఇంకొన్ని ఎక్కువ యాక్సెసరీస్ కొన్నాం అనమాట. లిటరలీ ఇది మీకు చూసారా, ఆల్రెడీ డే 1
ఇవి ఆల్రెడీ మీరు చూసుంటారు కదా, ఫస్ట్ చూపించినవి ఇలాంటివి డే 2 రోజు కూడా తీసుకున్నాము. ఇవి 100 రూపీస్ ఈచ్ అని చెప్పాను కదా, లిటరలీ ఒక 1500 ఆయనకి పే చేసినట్టున్నాము. సో నియర్ అండ్ డియర్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి లిటరలీ వి బాట్ ఆల్ దీస్ ప్యాకెట్స్. ఇది షైన్ తెలుస్తుందా, నాకు చాలా నచ్చింది స్టడ్స్. సో మన దగ్గర ఇలా దొరకవు కదా, సో ఇదైతే ఎక్కువ పడింది. దిస్ కాస్టెడ్ ఇస్ 250 రూపీస్. నాకు చాలా నచ్చి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆర్ దిస్ క్యూట్ బ్రేస్లెట్స్. ఇవి మీరు మింత్రాలో చూసినా ఎక్కడ చూసినా మనకి 100-200కి 100కి అయితే ఎక్కడ దొరకట్లేదు. ఒక స్టోర్లో 70 రూపీస్కి 90 రూపీస్కి ఉంటే వి గాట్, అంటే 100% సాటిస్ఫై అవ్వలేదు. ప్రైస్ డీసెంట్ కానీ ఆప్షన్స్ ఎక్కువ లేవన్నమాట, అయిపోయాయి ఆయన దగ్గర. సో ఉన్న 2 వి టుక్ ఇట్. ఎస్, అండ్ ఇంకా క్యూట్ థింగ్స్. ఓకే, మా బుడ్డోడికి ఇవి తీసుకున్నాం కదా, మై సన్కి. ఇంకొక బుడ్డది ఉందన్నమాట, కిరణ్ వాళ్ళ అక్క కూతురు, తన కోసం వి టుక్ దిస్ క్యూట్ స్వెట్ షర్ట్. ఓకే, అండ్ ఓకే ఒక ఫుట్వేర్ తీసుకున్నాం. ఇవి మీకు ఎక్కడైనా కనిపించాయా? బర్కిన్ స్టాక్ స్టోర్లో కనిపిస్తాయి, బట్ మేము అంత పెట్టుకోనలేదు. సో స్నేహకి చాలా ఫుట్వేర్ చూసాము, ఫైనల్ ఇది నచ్చింది. ఒరిజినల్గా బర్కిన్ స్టాక్ అయితే 7000-6000 అలా ఉంటాయి, బట్ దిస్ ఇస్ ఫస్ట్ కాపీ. మనకి 800 చెప్పి 700 లాస్ట్ ఇచ్చారు. ఎక్కువ బార్గెన్ చేయట్లేదు, బట్ క్వాలిటీ అయితే బాగున్నాయి. ఐ హోప్ ఇట్ సస్టైన్స్ లాంగర్. ఎస్, ఇవన్నీ వస్తువులు కొన్నాం. నాకు తెలిసి ఇంకో 2-3 వస్తువులు కొని ఇక్కడ నేను దగ్గరలో పెట్టుకోవడం మర్చిపోయి ఉంటాను, అంత షాపింగ్ చేసాం లిటరలీ. సో ఐ హోప్ యూ లైక్డ్ ఆర్ షాపింగ్ వీడియోస్. నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి, స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.